హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం అండర్స్టాండింగ్ ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం, అలాగే నోట్స్ కూడా చూద్దాం. సో పాలమూరు యూనివర్సిటీ, ఉస్మానియా, శాతవాహన ఈ 3 యూనివర్సిటీస్కి రేపే ఎగ్జామ్. సో రేపటి ఎగ్జామ్ కాబట్టి మీరు ఆల్రెడీ బుక్ చూసి ఉంటారు. సో సమ్ డిఫికల్ట్గానే ఉంది, సమ్ కాదు, టోటల్ డిఫరెంట్గానే ఉంది. సో ఇందులో సోది రాసేట్టుగా ఏం లేదు మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో నేను కొన్ని క్వశ్చన్స్కి ఇక నాకు తగినంత కొంచెం ట్రిక్స్ ఇలా కూడా ఇచ్చిన. సో వీడియో మేబీ లెంత్ అవుతుండొచ్చు. సో బుక్స్ని బేస్ చేసుకుని ఇలా ఆన్సర్స్ కూడా పాయింట్ టు పాయింట్ రాసిన. సో మ్యాథ్స్ పాస్ అయిపోవాలని చెప్పి. సో వీడియో లెంత్ అవుతే కొంచెం వీడియో లెంత్ అయినా కూడా చూడండి, అంటే మీకోసమే కదా ఎక్స్ప్లెనేషన్. అందరూ అడిగారు. సో ఇక్కడ కామెంట్స్లో అండ్ టెలిగ్రామ్లో, సో యూట్యూబ్ కామెంట్స్లో అడిగితే ఖచ్చితంగా నేను అది చేస్తాను. అండ్ మోడల్ పేపర్ కూడా ఇచ్చిన. సో మోడల్ పేపర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అది ఇచ్చిన. అండ్ ఒక మెటీరియల్లో లాస్ట్కి మోడల్ పేపర్ వచ్చింది, ఆ మోడల్ పేపర్ కూడా చూపెట్టిన. అండ్ ఇంకా మీకు కావాల్సింది ఏంటంటే నోట్స్. సో నోట్స్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో టెలిగ్రామ్లో వేస్తాను. అండ్ మీరు ఇప్పుడు వీడియో పెడితే మేము ఎప్పుడు చదువుకోవాలని మీరు అడగచ్చు. సో నైట్ అవుట్ చేసేయండి, మీ ఎగ్జామ్స్ కోసం నేను నైట్ అవుట్ చేస్తున్నా కదా. సో మీ ఎగ్జామ్ కోసం మీరు నైట్ అవుట్ చేయడంలో తప్పేముంది. సో మీరు పాస్ అయిపోవాలి కాబట్టి కష్టపడండి. ఇది కొంచెం క్రిటికల్గా ఉంది. సో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎన్ని ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 16 ఇచ్చిన. సో ఈ 16లో 5 క్వశ్చన్స్ కలిపి ఒకటే క్వశ్చన్. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్? 10, ఓన్లీ 10 క్వశ్చన్స్. సో ఈ 10 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా మీకు టైం ఉంటే వేరేవి చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఒకదానికొకటి రాసేలాగా లేవు. అండ్ ఇది న్యూ సబ్జెక్ట్ కాబట్టి సో ఏది రిపీట్ అయింది, రిపీట్ కాలేదు, సమ్ అలా ఇవ్వనీకి లేదు, అందుకనే టైం పట్టింది క్వశ్చన్స్ చేయడానికి. సో మీరు ఇంకా వేరే వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ అయితే మెయిన్ ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వండి, పర్ఫెక్ట్గా చదవండి. పర్ఫెక్ట్గా చదివితే మీకు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇక బైకి బై రావాలి, ఎక్కువ మార్క్స్ రావాలి అనే వాళ్ళు వీటితో పాటు అన్నీ చదువుకోండి. అలాంటి వాళ్ళు మన వీడియోలు చూడలేరండి. సో ఫస్ట్ క్వశ్చన్, భారతీయ ప్రాచీన విద్యా వ్యవస్థలో గురు శిష్య పరంపర. సో పాలసీ అండ్ హిస్టరీ ఫస్ట్ సబ్జెక్ట్లో ఈ గురు శిష్య పరంపర వచ్చింది. అక్కడ చదివిన వాళ్ళైతే అదే ఉంచేసుకోండి. సో అక్కడ మేము లీవ్ చేసినాం, స్కిప్ చేసినాం అంటే ఇక్కడ చదవండి. సో గురు శిష్య పరంపర అంటే అదే టీచర్కి స్టూడెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ అది. సో మీరు పాలసీ హిస్టరీలో చదివిన క్వశ్చన్ రాసిన నో ప్రాబ్లం. నెక్స్ట్ భారతీయ జ్ఞాన వ్యవస్థపై రాయండి. థర్డ్ వచ్చేసి రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ చతుర్దశ విద్యాస్థానాస్. సో మీకు 5 క్వశ్చన్స్ కలిపి ఒకటే క్వశ్చన్ అవుతుంది అని చెప్పిన కదా, అదేంటంటే అష్టాదశ విద్యాస్థానాలు. మీరు ఓన్లీ ఈ అష్టాదశ విద్యాస్థానాలు చదివితే ఈ చతుర్దశ కవర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ కనిపిస్తుంది కదా 4 వేదాస్ ఇన్ ఐకేఎస్, ఇది కవర్ అవుతుంది. అండ్ 11th వన్ కవర్ అవుతుంది, 12th వన్ కవర్ అవుతుంది. సో టోటల్ 5 క్వశ్చన్స్ కలిపి ఒకటే క్వశ్చన్. ఏంటి అంటే సో ఇది అష్టాదశ స్థానాస్ అంటే 18 ఉంటాయి కదా. సో 18కి ట్రిక్ కూడా చెప్పిన. సో 18 నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే సో అది ట్రిక్ మీకు కూడా నీడ్ ఉంటుంది కాబట్టి. అండ్ హెడ్డింగ్స్ ఇంగ్లీష్లో రాయమని చెప్పారు, బట్ ఇక్కడ టైం లేదు అండ్ నా దగ్గర ఇంగ్లీష్ బుక్ కూడా లేదు. సో అది మళ్ళీ పీడిఎఫ్లో చూడాలి, ఇక్కడ రాయాలి అంటే కొంచెం కష్టంగా ఉంది. సో మీరు మేబీ కన్వర్ట్ చేసుకుంటే కన్వర్ట్ చేసుకోండి, లేదంటే స్కిప్. 5th వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ అని వర్డ్ కనిపిస్తే చాలు, ఇది రాయాలి. సో ఇండియా అదేంటి భారతీయ జ్ఞాన వ్యవస్థలో టెక్నాలజీ అని అడగవచ్చు, లేదంటే భారతీయ విద్యాశాస్త్రంలో సాంకేతికత. సో ఇలా ఎలా అయినా అడిగినా అదే రాయండి, సరిపోతుంది. సో ఓన్లీ 35 మార్క్స్కే కదా క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్స్ సరిపోతాయి, చాలా ఎక్కువ. సో వీటిల్లోంచి ఖచ్చితంగా వస్తాయి. బట్ వాడు క్రిటికల్గా ఇద్దామనుకుంటే మాత్రం ఇవ్వచ్చు, ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంది. మీరు బుక్ చూసినట్లయితే చాలా చాలా ఏంటి 64 కళలు అని, వేదాలు అని, ఇంకా ఏంటో చాలా చాలా ఉంది. మొత్తం అదేంటి వేదాలు, ఉపనిషత్తులు సంథింగ్ అవన్నీ ఉన్నాయి. సో అష్టాదశాలలో ఇవి అయిపోయినాయి, 6 వేదాంగస్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మెడిసిన్ ఐకేఎస్. సో ఐకేఎస్లో మెడిసిన్ అంటే ఆయుర్వేదం అని చెప్పచ్చు. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం అని అడగవచ్చు. సో వాడు ఓన్గా రాసేట్టు క్వశ్చన్ని డిఫరెంట్గా ఇస్తున్నాడు. సో దానికి ఇచ్చిన క్వశ్చన్స్కి రిలేటెడే, బట్ అదేంటి క్వశ్చన్ ఇది అటు ఇటు చేసి ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకనే సబ్ క్వశ్చన్స్ కూడా నేను చేశాను, లేకుంటే ఓన్లీ 10 క్వశ్చన్స్ అని రాసేదాన్ని. లైక్ అష్టాదశ రాసి ఇవేవి రాయకపోతుండే, బట్ సబ్ కూడా ఇస్తున్నాడు కాబట్టి నేను రాసిన.
సో నెక్స్ట్ దేవాలయ నిర్మాణ శాస్త్ర వాస్తు శాస్త్ర. సో దేవాలయ ఇది నేను అంటే నోట్స్ లాగా రాయలేదు. సో ఇక్కడ నుంచి 13th నుంచి రాయలేదు, ఎందుకంటే ఇది అర్థమైపోయేటట్టు ఉంది. సో అర్థం కానీ కొంచెం క్రిటికల్గా ఉన్నాయన్నవే రాశాను. సో ఇదేంటి అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రం అని అంటే సో గర్భగుడి ఎక్కడ ఉంటుంది, పంతులు పూజ చేసే కొంచెం ప్లేస్ ఉంటుంది కదా అక్కడ, సో అక్కడ దాన్ని ఏమంటారు, బయట మనం భక్తులం ఉంటాం కదా దాన్ని ఏమంటారు, నెక్స్ట్ మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి వాస్తు చూస్తాం, అదేంటి అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మీరు హెడ్డింగ్ చూసుకొని వెళ్ళండి సరిపోతుంది. అది చదివిట్టుగానే ఉంది అందుకని రాయలేదు. సో నెక్స్ట్ త్రిగుణ వ్యవస్థ మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నిట్లలో వచ్చేసింది. సో ఇప్పుడు కూడా మేబీ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం. సో 16th వచ్చేసి రామాలయ పాలన ప్రజా పరిపాలన. సో రామాయణం గురించి. సో ఇది కూడా మీరు రాయగలుగుతారు. సో ఫస్ట్ మెయిన్గా ఒక హాఫ్ పేజీ అయ్యేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ మీరు రాయగలుగుతారు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి రామాయణం అదేంటి అవి సీడీలలో ఇంకా ఈ సిటీ ఛానల్స్లలో చూసి ఉంటాం. ఎవరికైనా మెయిన్ ఇట్లా తెలుస్తుంది, రాముడు అంటే బాగుంటాడు, మంచి పరిపాలన చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ కోసం వనవాసం వెళ్ళిండు, అదంతా ఉంటాయి కదా, అదంతా మీరు రాయొచ్చు అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇప్పటికే ఎంత 6 minutes అయిపోయింది. సో ఇక్కడ కమెంట్ కనిపిస్తుంది కదా, సో మీరు చదవండి. సో నేను బుక్స్ తీసుకోకుండానే ఎగ్జామ్స్ పాస్ అయిపోయినాను మీ వల్ల. సో అందుకని సూపర్స్ మీకు ఛానల్కి ఎలిజిబుల్ ఉంది కాబట్టి జస్ట్ 100 rupees నేను పెడుతున్నాను అని. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఇలా సూపర్స్ అనేది ఛానల్కి ఉంటుంది. సో మీకు ఎవరైనా ఇవ్వాలనిపిస్తే అలా ఇవ్వచ్చు అనమాట. సో ఇతను ఇచ్చాడు కాబట్టి వీడియోలో చూపెడదామని చూపిస్తున్నా ఇచ్చినందుకు. సో ఫస్ట్ గురు శిష్య పరంపర. సో టీచర్ స్టూడెంట్ మధ్యలో రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ వేరేది కాదు, మంచి రిలేషన్షిప్. ప్రాచీన విద్యా విధానం. సో గురు శిష్య పరంపర అని నేమ్ ఎందుకు వచ్చిందంటే అదొక విద్యా విధానం. సో అది ఒక పవిత్రమైన విధానం. ఇది రిలేషన్షిప్ని మనకి తెలుపుతుంది. నెక్స్ట్ లక్షణాలు అని అంటే సో హెడ్డింగ్స్ ఇవన్నీ. సో గురువు అనేది జ్ఞానదాత, గురువే దేవుడు. నెక్స్ట్ శిష్యుని కర్తవ్యాలు, ఆశ్రమ విధానం. సో ఆశ్రమ విధానం అంటే ఏంటి, ఆశ్రమంలోనే గురుకులం దగ్గరనే ఉండి సేవ చేస్తూ విద్య నేర్చుకునేవారు. సో గురువు అంటే ఎవరు, అజ్ఞానాన్ని తొలగిస్తాడు, ఇంకా క్యాండీ లాగా కరిగిపోయి మనకు వెలుగునిస్తాడు, సంథింగ్ అలాంటి ఎలాంటి కోర్స్ రాసినా ఏం కాదు. సో నెక్స్ట్ గురు శిష్య పరంపరలో విద్యా విధానం. సో విద్యా విధానం అంటే అదే నేను చెప్పాను కదా సిలబస్. గురు శిష్య పరంపరలో సిలబస్ ఏంటిదంటే సో ఆధ్యాత్మికత, ధార్మికత, బోధన. ఇందులో సబ్ టాపిక్స్ ఏంటి, జీవిత ధర్మాలు, నైతిక విలువలు, సత్యం, ధర్మం, ఈ ప్రాక్టికల్ బోధన, వ్యవసాయం, యుద్ధ కళలు, వృత్తిపరమైన నైపుణ్యాలు. సో వ్యక్తిగత శిక్షణ. ఇంకా గురుకుల వ్యవస్థ లక్షణాలు ఏంటి, సో పాఠశాలలు ఎక్కడుండే పాఠశాలలు కట్టించలేరు, దానికి స్పెషల్. సో ఆశ్రమాలలోనే పాఠశాలలు నడిపేవారు, స్కూల్లోనే పాఠశాలలు నడిపేవారు, స్వచ్ఛంద సేవ చేసేవారు. సో నెక్స్ట్ ఫీజు లేని విద్య. సో ఇప్పట్లోనైతే ఫీజు లేనిది అసలే లేదు. సో నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేక ఫ్రెషర్గా ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు అదే ఫస్ట్ మంత్ అప్పుడే ఫీజు కలెక్ట్ చేసే మంత్లో ఫీజు కలెక్ట్ చేయమన్నారు. సో ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వండి, ఫీ ఇవ్వండి, ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడం లేదు అని. సో ఒక పాప వాళ్ళ మమ్మీ లిటరలీ షీఈస్ క్రయింగ్, అయినా కూడా ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వకుండా నా చేతుల్లోనే పట్టుకొని ఆమె ఇచ్చే వరకు ఇవ్వద్దు అని చెప్పింది. ఆమె ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా. ఆమె ఫీ ఇవ్వలేదని ఏడుస్తుంది, ఆమె ఏడుస్తుందని చూసి నేను ఏడుస్తున్నా. అమ్మ అసలు ఇంత సెన్సిటివ్ ఉన్నది అన్నది ప్రిన్సిపల్ మేడం. బట్ ఎంతైనా ప్రైవేట్ స్కూలే. సో నెక్స్ట్ ప్రాధాన్యత. సో ప్రాధాన్యత అంటే ఏంటి, అందులో జాయిన్ అయితే ఏమొస్తుంది, వ్యక్తిత్వ వికాసం, సమగ్ర విద్య, ఇదంతా మనం సోది మస్తు రాయొచ్చు. సో మీరు చదవాల్సిన నెక్స్ట్ క్వశ్చన్స్ బాగున్నాయి. సో దాన్ని లైట్ తీసుకోండి. సో మీరు అదేంటి వీడియోస్ చేయట్లేదు, టైంకి రావట్లేదు అంటారు. ఫోన్ చూడండి, ఎండకు వేడైపోతుంది. పౌచ్ కూడా తీసేసిన అయినా కూడా వేడవుతూనే ఉంది. సో ఇదంతా సోది ఎందుకు, ఇది చెప్పక అనుకుంటున్నా. సో చెప్పాలి కదా ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అని. సో భారతీయ జ్ఞాన వ్యవస్థ ఐకేఎస్. సో ఐకేఎస్ ఇది ఖచ్చితంగా 4 marksకో లాంగ్ క్వశ్చన్కో దేనికో ఒకదానికి వస్తుంది. సో ప్రాచీన కాలం నుండి ఇండియా విద్య, విజ్ఞానం, శాస్త్రం, కళలు అన్నిట్లో ఫాస్ట్గా ఉంది అండ్ అభివృద్ధి కూడా చెందుతుంది. సో ఇందులో ఏంటి ఎగ్జాంపుల్స్, ఆయుర్వేదం, వేదాలు, యోగా, ధ్యానం, గణితం, ఆర్కిటెక్చర్, వాస్తుశాస్త్రం, భరతనాట్యం, సంగీతం, కళలు. సో ఇవన్నీ.
సో ఐకేఎస్ భారతీయ విద్యా వ్యవస్థలో నేర్చుకునే విధానం. సో పాఠ్యాంశాలు ఏముంటాయని. సో నెక్స్ట్ వేద గణితం. సో వేద గణితం అంటే వేదిక్ మ్యాథ్స్, ఫాస్ట్గా మనము చేసేస్తాం క్యాలిక్యులేషన్స్. సో నెక్స్ట్ ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ప్రకృతి వైద్యము. సో ఆయుర్వేదం లాంగ్ క్వశ్చన్ కూడా నేను ఒకటి ఇచ్చిన, అది చెప్పలేదు, ఎందుకంటే మీరు రాయగలుగుతారు. ఆయుర్వేదంలో వాటర్ ఎక్కువ తాగాలి, ప్లస్ కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, ఇంకా చికెన్ మటన్ తినకూడదు. ఈ బర్డ్ ఫ్లూ అని చెప్పి చికెన్ ఆఫ్ చేసేసి ఒక 2 months అయిపోతుంది మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో కూడా అంతేనా? సో నెక్స్ట్ ఈ ఆయుర్వేదం మనం రాయగలుగుతామని చెప్పేసి దానికి నేను ఇలా ఏం క్రియేట్ చేయలేదు. సో నెక్స్ట్ యోగా, ధ్యానం. సో యోగా చేస్తే హెల్త్కి బాగుంటుంది, ఇంకా మంచి ఫుడ్ తీసుకోవాలి, అదంతా మీరు రాయొచ్చు. అంటే ఈ హెడ్డింగ్ కింద రాయాలి మీరు. వాస్తుశాస్త్రం. సో భవనాలు కట్టడంలో మంచి జ్ఞానం. నెక్స్ట్ పరిశోధన, అభివృద్ధి. సో మీరు వాస్తుశాస్త్రంలో ఇలా రాయొచ్చు. ప్రాచీన గుడిలు చూసినట్లయితే అవన్నీ శిల్పాలు అవన్నీ ఉంటాయి. సో దానిని బట్టి మనం తెలుసుకోవచ్చు వాళ్ళ జ్ఞానం ఎంత ఉంది అని. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు. సో భారతీయ కళలు, సంగీతం, నాట్యం అప్పట్లో మంచిగా నేర్పేవాళ్ళు. ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్ నేర్పినట్టు, అబాకస్ నేర్పినట్టు, కర్సివ్ రైటింగ్ నేర్పినట్టు, కాలిగ్రఫీ నేర్పినట్టు అప్పుడు కళలు, సంగీతం అవి నేర్చుకోవడానికి వెళ్ళేవారు. సో ఐకేఎస్ ప్రయోజనాలు. సో ఇండియా నాలెడ్జ్ సిస్టమ్, జ్ఞాన భారతీయ జ్ఞాన వ్యవస్థ. సో దాని ఫుల్ ఫామ్ సమగ్ర అభ్యాసం. సో సమగ్ర అంటే మొత్తం అంటే ఏంటి, మొత్తం అభ్యాసం అంటే ఏంటి, మళ్ళీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ అన్ని ఈ 4 వర్డ్స్ వస్తాయి. సమగ్ర, సంపూర్ణ ఇవంటే. సో నెక్స్ట్ చరిత్ర, సంస్కృతిపై అవగాహన. సో చరిత్ర పైన, సంస్కృతి అంటే మన ఈ సిస్టమ్ పైన, రూల్స్ రెగ్యులేషన్స్. సో ఈ డే రోజు ఇలా పూజ చేయాలి, సో పెద్దలను గౌరవించాలి, ఇంకా దేవుళ్ళని నమస్కరించాలి, పెద్దలకు నమస్కరించాలి, ఇలాంటి సంస్కృతిపై అవగాహన. సమాజ అభివృద్ధి అంటే పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ ఇవన్నీ. సో నేను మాట్లాడే ప్రతి మాట మీరు రాయొచ్చు మీరు. సో నెక్స్ట్ చతుర్దశ విద్యాస్థానాలు. సో చతుర్దశ విద్యాస్థానాలు అంటే అష్టాదశ విద్యాస్థానాలలో సబ్ క్వశ్చన్ లాగా అని చెప్పిన కదా. సో ఫస్ట్ అది చూద్దాం, అష్టాదశ చూద్దాం, తర్వాత ఇవి చూద్దాం. సో అష్టాదశ. సో ఇది చూస్తే మీకు ఇది సేమ్ క్వశ్చనే. సో అష్టాదశ అంటే ఏంటి, 18 శాస్త్రములు అని చెప్పవచ్చు, 18 విద్యలు అని చెప్పవచ్చు. సో ఈ 18 అంటే ఏంటి, ఇప్పుడు ఈ చతుర్దశాలలో ఈ చతుర్దశ ఉంది కదా. సో ఈ చతుర్దశలలో 14 ఉంటాయి. సో అష్టాదశ అంటే 18. సో చతుర్దశ ప్లస్ ఇంకొక 4 కలిపితే అష్టాదశ అవుతుంది. సో ఇక్కడ రాసిన అష్టాదశ విద్యలు = చతుర్దశ విద్యలు. ఎన్ని అవి 14 ప్లస్ ఇంకొక 4 వేదాలు కలిపితే అష్టాదశ విద్యలు అవుతాయి. సో మీకు అర్థం అవడానికి అలా రాసిన. సో నెక్స్ట్ ఇందులో ఏంటి, పురాణాలు, న్యాయము, మీమాంస, ధర్మశాస్త్రము. సో ఫస్ట్ ఈ అష్టాదశలో 18 ఏమవుతాయి అని చూసారు కదా. సో నెక్స్ట్ ఇటు వచ్చేద్దాం చతుర్దశకి. సో చతుర్దశలో ఏముంటాయి, 14 ఉంటాయి. ఆ 14 ఏంటి, ఆ 14లలో ఫస్ట్ది పురాణం, నెక్స్ట్ న్యాయం, నెక్స్ట్ మీమాంస, నెక్స్ట్ ధర్మశాస్త్రం, మళ్ళీ వేదాంగాలు 6, వేదాలు 4. సో ఇవన్నీ కౌంట్ చేస్తే ఎన్ని అవుతాయి, 14 అవుతాయి. సో ఈ చతుర్దశ విద్యాస్థానాల్లో పురాణం, న్యాయం, మీమాంస ఇవన్నీ ఉన్నాయి కదా. సో పురాణం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, మీమాంస అంటే ఏంటి అని మీనింగ్స్ నేను అష్టాదశలో రాసిన. మీకు ఒకవేళ చతుర్దశ వచ్చినా కూడా వీటికి 1 లైన్ మీనింగ్ రాసిన, అవి రాయాలి. సో ఇవన్నీ కలిసి 14 అవుతాయి. ఏంటి అంటే ఇక్కడి వరకు 4, నెక్స్ట్ వేదాంగాలు 6 అంటే 10 అవుతాయి, వేదాలు 4, టోటల్ 14. సో ఇవి గుర్తుంచుకోవడానికి ట్రిక్ కూడా ఉంది. సో ట్రిక్ నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం, వేదాలు ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ పురాణం, న్యాయం, మీమాంస అది నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో ఫస్ట్ 6 వేదాంగాలు చూద్దాం. సో 6 వేదాంగాలు ఏంటి, వేదాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని ఆచరణలో పెట్టడానికి. ఆచరణ అంటే ఏంటి, మన అలవాట్లలో దాన్ని అలవాటుగా చేసుకోవడానికి ప్రధాన పాత్ర ఉంటాయి 6 వేదాంగాలు. సో ఈ 6 వేదాంగాలలో ఏంటి, ఒకటి శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, నియుక్తం, ఏదైనా లు, నిరుక్తం, నియుక్తం. సో ఏదైనా అనవచ్చు, రెండిట్లో ఏదైనా అంటారు. కల్ప, జ్యోతిష్యం, ఛందస్సు. సో దీన్ని ఇప్పుడు శిక్ష, వ్యాకరణం ఇవన్నీ ఉన్నాయి కదా. సో గుర్తుపెట్టుకోవడానికి ఏంటి ట్రిక్ అంటే
సో శివానికి కళలో జ్యోతి చందమామ పైకి వెళ్ళినట్టు వచ్చింది. సో ఇప్పుడు అదేంటి ఆ విలియమ్స్ అక్కడ నుంచి వెళ్ళి వచ్చింది కదా. సో అది న్యూస్ చూసి ఇలానే క్రియేట్ చేయాలనిపించింది, ఇలాంటి థింక్ వచ్చింది నాకు. సో బ్లాక్ లెటర్స్తో రాసింది. ఈ లెటర్స్కి మనకి తెలుస్తుంది ఏంటంటే షీ ఫర్ శిక్ష, వా ఫర్ వ్యాకరణం, నీ ఫర్ నిరుక్తం, క అంటే కల్పం, సో కళ అంటే కల్పం, నెక్స్ట్ జ్యోతి అంటే జ్యోతిష్యం, నెక్స్ట్ చంద అంటే ఛందస్సు. సో శివానికి కళలో ఏమొచ్చిందంట, జ్యోతి చందమామకి పైకి వెళ్ళినట్టు వచ్చిందంట. సో ఇది మనకు గుర్తుపట్టుకోవడానికి మంచి ట్రిక్ లాగా ఉంటుంది కదా. సో అందుకని ఇలా చేసిన. సో శిక్ష అంటే ఏంటి, వేదాలను సరిగ్గా ఉచ్చరించేందుకు. సో ఉచ్చరించడం అంటే ఏంటి, సరిగ్గా పలకడం. సో ఇప్పుడు ఇక్కడ అనిపించిన వర్డ్స్ నాకే పలకనీకి వస్తలేదు, నాలుక తిరుగుతలేదు అసలు. సో నెక్స్ట్ వ్యాకరణం. వ్యాకరణం అంటే ఏంటి, సంస్కృత భాషకు సంబంధించిన ఆ మంత్రాలను, వేద మంత్రాలు ఉంటాయి కదా, అవి సరిగ్గా అర్థం చేసుకోవడం, ఇంకా శబ్దాలను కలిపి ఆ మంత్రాలను రాయడం, పద్యాలు రాయడం, అందులో ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ నిరుక్తం. నిరుక్తం అంటే ఏంటి, వేద మంత్రాలలోని పదాలను, అర్థాలను తెలియజేస్తుంది. కల్ప అంటే ఏంటి, యజ్ఞాల పద్ధతులు. సో యజ్ఞం ఎలా చేయడం, ఏం చేయడం, వాటికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, టూల్స్ ఏంటి, అది చెప్తుంది. సో నెక్స్ట్ జ్యోతిష్యం. సో జ్యోతిష్యం అంటే నక్షత్ర శాస్త్రం, ఇంకా గ్రహాల కదలికలు అవన్నీ. సో నెక్స్ట్ ఛందస్సు. ఛందస్సు అంటే ఏంటి, వేద మంత్రాలలో ఛందస్సు కవితా రూపం. సో మంత్రాలు, కవిత నిర్మాణం. ఇంకా ఈ ఛందస్సు నెక్స్ట్ మీనింగ్ బాగుంది. సో నెక్స్ట్ 4 వేదాలు. సో వేదం అంటే ఏంటి, ఈ 6 వేదంగాలు ఎక్కడి నుండి వచ్చాయని సో ఇక్కడ రాసిన నేను. సో ఇది మీరు ఫస్ట్ రాయొచ్చు. సో 6 వేదంగాలు, ఒక పురుషుడు 6 వేదంగాలు కలిగి ఉన్నాడట. ఛందస్సు ఏంటి, అతని 2 పాదాలు. కల్పం అంటే 2 చేతులు. జ్యోతిష్యం అంటే అతని కాళ్ళు. నిరుక్త అంటే అతని చెవులు. శిక్ష అంటే అతని ముక్కు. వ్యాకరణం అంటే అతని నోరు. సో అలా విభజించారు. సో 4 వేదాలు. సో నెక్స్ట్ ఇక్కడ 6 వేదాంగాలు అంటే శిక్ష అవన్నీ ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ వేదాలు అంటే సో ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో ఇది మెటీరియల్లో చాలా ఉంది బేస్, బట్ నేను కొంచెమే రాసిన. సో ఇక్కడికి సరిపోతుంది ఆ 35 మార్క్స్ పేపర్కి అని చెప్పి. సో మీరు చదివితే అది మొత్తం చదవచ్చు, అది యువర్ విష్. అండ్ ఇది చదివినా సరిపోతుంది. సో ఋగ్వేదం అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ అయితే 4 వేదాలలో ప్రధానమైనది. ఇప్పుడు యజుర్వేదం అంటే ఏంటి, ఇది 4 వేదాలలో ఒకటైన వేదం. లాస్ట్ వేదానికి ఏం రాస్తారు, ఇది వేదాలలో చివరిమైన వేదం. సో ఇలా మీరు ఫస్ట్ పాయింట్ అదే రాయాలి. సో ఫస్ట్ ఋగ్వేదం అంటే ఏంటి అని చూద్దాం. సో రుక్ అంటే ఏంటి, స్తోత్రం లేదా శ్లోకం. వేద అంటే జ్ఞానం. సో శ్లోకాలను గురించిన జ్ఞానం. సో శ్లోకాలు చదవడం కానీ, శ్లోకాలను సృష్టించడం కానీ. సో శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఎవరి కోసం వాడతాం, దేవతల పూజల కోసం, దేవుళ్ళ పూజల కోసం వాడతాం. సో ఋగ్వేదం అంటే దేవతలను స్తుతించడానికి, అంటే వాళ్ళని కొలవడానికి మంత్రాలతో చేసిన గ్రంథమే ఋగ్వేదం. సో ఋగ్వేదం యొక్క నిర్మాణం ఏంటి, 10 మండలాలు. సో 10 మండలాలు ఏంటి, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ అని ఇక్కడ దశమ రాకున్నాయి. సో ఇందులో ప్రథమలో అగ్ని, ఇంద్ర, వరుణ దేవుళ్ళని స్తుతించడానికి. నెక్స్ట్ ద్వితీయలో యాగ యజ్ఞాలు చేసే స్తోత్రాలు. నెక్స్ట్ గాయత్రి మంత్రం. సో ఇలా మీరు ఇప్పుడు ప్రథమ మండలంలో రాసేది తృతీయలో రాసిన ఏం కాదు, చతుర్థాలో రాసేది షష్ఠిలో రాసిన ఏం కాదు. ఎందుకంటే సో వాడు చదువుకొని ఉండడు కదా, ఇన్విజిలేటర్ తెలుస్తుంది ఏమన్నా ప్రథమలో ఇవే ఉంటాయి, ద్వితీయలో ఇవే ఉంటాయని. సో దేనిలో ఒక దాంట్లో ఏదో ఒక దేవుడి పేరు రాసేసి వీళ్ళని కొలవడానికని రాసేస్తే నో ప్రాబ్లం. సో అది కూడా చెప్తున్నా. సో ఇవి గుర్తు మనకు రావాలి కదా. సో ఋగ్వేదంలో ముఖ్యమైన సూక్తులు ఏంటి, గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంకి ఇది మనము వింటాం కదా మార్నింగ్ భూర్భువస్వః తత్వసుర్లరేణ్యం దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సో కొంచెం వాయిస్ వేరేనే ఉంటుంది పాట పాడితే. సో అదైతే గుర్తుపెట్టుకోండి, అట్లా మార్నింగ్ వస్తుంది కాబట్టి ఎవరికైనా గుర్తుంటుంది. సో నెక్స్ట్ యజుర్వేదం అనేది సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన కదా, ఇది 4 వేదాలలో ఒకటైన వేదం. నెక్స్ట్ యజు అంటే ఏంటి, యాగం లేదా హోమం. వేద అంటే జ్ఞానం. సో యాగాలను గురించి జ్ఞానం. సో యాగం ఎలా చేయడం, ఎప్పుడు చేయడం, దేనికోసం ఏ యాగం చేయాలి అది. సో మీరు ఇంకో పాయింట్స్ మీరు క్రియేట్ చేసి రాయాలి. మెయిన్ పాయింట్స్ ఇక్కడ రాసిన దాన్ని మీరు ఎలాబరేట్ చేయాలి. యజుర్వేదం అనేది యాగ యజ్ఞాల నిర్వహణకు సంబంధించిన సూత్రం. సో ఇది మంచి తెలుగులో నేను రాసిన, బట్ చెప్పడం మాత్రం నా లాంగ్వేజే, తెలంగాణ లాంగ్వేజ్లోనే చెప్తున్నా.
సో యజుర్వేదంలో ఎక్కువ ఏం చెప్తారంటే కర్మకాండ పద్ధతి. సో తదనంతరం చేస్తారు కదా, ఆ కాండ గురించి చెప్తారంటే ఎక్కువ. సో ఇందులో 2 ఉన్నాయి యజుర్వేదం. సో మీరు ఇట్లా రాయొచ్చు, యజుర్వేదం 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది. అదేంటి, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదంని నల్ల యజుర్వేదం అని కూడా అంటారు, శుక్ల యజుర్వేదాన్ని తెల్ల యజుర్వేదం అని కూడా అంటారు. ఇట్లా రాయొచ్చు. సో నెక్స్ట్ కృష్ణ యజుర్వేదం. సో కృష్ణ యజుర్వేదంలో ఏంటి, యాగ పద్ధతులు, దేవత ప్రార్థనలు, సో దేవతలకు సంబంధించిన యాగాలు చేయడానికి కృష్ణ యజుర్వేదంలో ఉంటుందంట. నెక్స్ట్ శుక్లాలో ఏంటిది, మంత్రాలను తేలికగా అర్థం చేసుకోవడానికి. అంటే అందులో చదివే మంత్రాలకి అర్థాలు కానీ, ఇప్పుడు ఒక సినిమాలో అదేంటి వరుడు సినిమాలో దీనికి మీనింగ్ చెప్పమని అన్నప్పుడు అతను తేలికగా అర్థమయ్యేటట్టు ఆ వర్డ్స్కే మీనింగ్ చెప్తాడు కదా. సో అలా తేలికగా మనం అర్థం చేసుకోవడానికి మన లాంగ్వేజ్లో సరళమైన దాంట్లో అర్థం చేసుకునేటట్టు ఉంటాయి. నెక్స్ట్ ముఖ్యమైన అంశాలు. సో ముఖ్యమైన అంశాలని చాలా ఉన్నాయి. సో నేను అందులో ఈజీ ఉన్నాయి సెలెక్ట్ చేసి రాసిన. సో యాగయజ్ఞ విధాలు. సో యాగం అనగానే ఏం గుర్తొస్తుంది, అశ్వమేధ యాగం. సో నెక్స్ట్ సామవేదం. సో ఇవన్నీ వేదాలు నేమ్స్ లైన్ వైజ్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ చెప్తా వెయిట్, మళ్ళీ చెప్తా, స్కిప్ చేసింది అనుకోకండి. సో ఫస్ట్ లైన్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ సామ అంటే గానం, సో సంగీతం. సో మీరు ఏదైనా సోది రాసుకుంటామన్నా కూడా, సో ప్రాచీన కాలంలో సంగీతం బాగుండేది, సంగీతం అందరికీ నేర్పేవాళ్ళు, సంథింగ్ అలా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ యాగాలలో పారాయణం. సో అంటే ఇలా దేవుళ్ళకు సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేయడం కానీ ఇవి ఉంటాయి కదా, సో అవి రాగయుక్తంగా పాడడానికి ఈ సామవేదంలో చెప్పేవారు. ఈ సామవేదంలో కూడా 2 భాగాలు ఏంటి అంటే ప్రథమ మరియు ద్వితీయ భాగం. సో ప్రథమలో ఏంటి అంటే దేవతలకు అర్పించే స్తోత్రాలు ఉండేవి. సో దేవతల కోసం పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరునిది, గాయత్రి మంత్రం అవన్నీ ఉంటాయి కదా, ఆ సూత్రాలు. సో నెక్స్ట్ ద్వితీయ భాగంలో సోమయాగానికి సంబంధించినవి. సో యాగం చేసేటప్పుడు పాడతారు కదా, ఏదైనా సంథింగ్ పూజ చేసేటప్పుడు అవి ఉంటాయి. సో నెక్స్ట్ సామవేదంలోని ముఖ్యమైన అంశాలు. సో సంగీతం. సో సంగీతానికి మూల గ్రంథంగా ఉంది. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి సంగీతం ఉంది, అలా పాడొచ్చు. సో నెక్స్ట్ యాగయజ్ఞ విధానాలలో ప్రధాన పాత్ర ఉంటుంది. అగ్నిహోత్రం చేస్తారు, కర్మకాండలలో ఏం చేస్తారు అవన్నీ ఉంటాయి. మంత్రాలను గానం చేయడం అంటే రాగయుక్తంగా పాడడం అవన్నీ ఈ సామవేదంలో ఉంటాయి. సో నెక్స్ట్ స్వరాలు, సరిగమ పని ఇది తెలుసు అందరికి. సో నెక్స్ట్ అథర్వణ వేదం. సో అథర్వణ వేదం అంటే ఈ 4 వేదాలు, ఇది చివరిది. సో ఈ 3 వేదాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి వేదాలు, స్తోత్రాలు, సంగీతం ఇవి చెప్తే ఈ అథర్వణ వేదం మాత్రం ప్రాక్టికల్గా ఉండడం. బీ ప్రాక్టికల్ అంటాం కదా. సో మనం మన నిజ జీవితంలో ఎలా ఉంటామో సో వాటి గురించి చెప్పింది. సో ఆరోగ్యం గురించి, ఆయుర్వేదం గురించి, సో మంత్రతంత్రాలు అంటే బ్లాక్ మ్యాజిక్ గురించి సో ఈ అథర్వణ వేదంలో చెప్పారంట. సో నెక్స్ట్ ఇందులో కూడా 2 భాగాలు, శాంతి కర్మ సంబంధిత మంత్రాలు, అభిచార మంత్రాలు. సో శాంతి కర్మలు అంటే శాంతి, సుఖం. సో అదేంటి శాంతి గురించి ఒకటి ఉంటుంది, శాంతి 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 అది రాయొచ్చు మీరు. నెక్స్ట్ అభిచార మంత్రాలు అంటే కీడు, శత్రునాశనం, సో బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా ఇందులో చెప్పారు. సో 2 భాగాలు అవే. సో నెక్స్ట్ ముఖ్యమైన అంశాలు ఏంటి, ఆరోగ్య పరిరక్షణ, ఆయుర్వేదం. సో మీరు ఆయుర్వేదంకి లాంగ్ క్వశ్చన్ ఒకటి ఉంది లాస్ట్లో చదువుతారు కాబట్టి అది దాని మ్యాటర్ ఇక్కడ దింపేయచ్చు. సో దేనికి రిలేటెడ్ ఉంటే అది రాసేయాలి. ఇదే క్వశ్చన్ రావాలి అంటే రాదు, రిలేటెడ్గా రాసి వచ్చేయడమే. సో నెక్స్ట్ అష్టాదశ విద్యాస్థానములు. సో ఈ అష్టాదశ విద్యలు అనగా ఈ 18 ఉంటాయి. చతుర్దశాలు 14. నెక్స్ట్ ఈ 4 కలుస్తాయి. ఆ 4 ఏంటి అంటే చతుర్దశలో కాక కలిసినాయి ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వవేదం, అర్థశాస్త్రం. సో ఈ 4ని ఏమంటారంటే ఉపవేదాలు అంటారు. సో క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు. సో చతుర్దశ ఉపవేదాలు రాయండి, చతుర్దశ విద్యాస్థానాలలో ఉపవేదాలు రాయండి అని. సో ఉపవేదాలు అంటే ఈ ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వవేదం, అర్థశాస్త్రం. సో నెక్స్ట్ సో పురాణం, న్యాయం, మీమాంస గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే సో ఫస్ట్ 4 కదా. సో దానికి ట్రిక్ ఏంటి అంటే పూణే మీదేనా. సో పూణే తెలుసు కదా, ఆ పూణే మీదేనా మీరు కొనుక్కున్నారా లేదంటే మీరు ఎవరికైనా అమ్ముతున్నారా, అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. పూణే మీదేనా. సో పు అంటే పురాణం, నా అంటే న్యాయం, అంటే మీమాంస, దా అంటే ధర్మశాస్త్రం. సో అలా గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ వేదంగాలు 6 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సో ఇది శివానికి కలలో జ్యోతి చందమామ పైకి వెళ్ళేదని కనిపించింది. సో ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, వేదంగాలు 6,
సో నెక్స్ట్ ఇక్కడ అష్టాదశలలో కలిసినాయి కదా 4, సో అవి గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చేసినట్టే. సో మీరు ఈ 18 లైన్గా రాయగలుగుతారు. లైన్గా రాయకుండా అక్కడికే రాసిన నో ప్రాబ్లం. సో ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గుర్తుపెట్టుకున్నారు. పూణే మీదేనా, పూణే మీరు అనుకున్నారా మీదేనా, దాంతో గుర్తుపెట్టుకుంటారు. ఈ 5th నుంచి 10th వరకు శివానికి కలలో జ్యోతి చందమా పైనకు వెళ్ళింది, సో అది. నెక్స్ట్ ఈ 11th 1 నుంచి ఈ 18 వరకు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో ఋషులు యాగాలు చేస్తే సహనం అందిస్తారు, ఆయువు కూడా పెరిగేలా చేస్తారు, ధనం కూడా పెరిగేలా చేస్తారు, గ్రంథంలో ఉన్నదని అర్థశాస్త్రం చెప్తుంది. సో ఇది పెద్దగానే ఉంది ట్రిక్, బట్ గుర్తుపెట్టుకోవడానికి నో ప్రాబ్లం. సో రు అంటే ఏంటి నేను అండర్లైన్ చేసిన, రు అంటే ఋగ్వేదం, యా అంటే యజుర్వేదం, అక్కడ సాకి అండర్లైన్ చేసిన సామవేదం, ఇక్కడ ఆ అంటే అధర్వణ వేదం, ఇక్కడ ఆ అంటే ఆయుర్వేదం, సో నెక్స్ట్ ఇక్కడ దా అంటే ధనుర్వేదం, ఇక్కడ గా అంటే గాంధర్వణ వేదం, ఇది అర్థశాస్త్రం ఆర్ శిల్పశాస్త్రం. సో మీరు ఇలా 18 గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ కూడా ఇచ్చిన. సో ఈ ట్రిక్ మీరు రాసుకోండి, లేదంటే ఎగ్జామ్ హాల్లోకి మీరు 15 minutes ముందు వెళ్తారు కదా, బుక్లెట్ ఇస్తే బుక్లెట్ పైన రాసేయండి టకటక్కన. సో మీకు ఖచ్చితంగా ఇది ఏదో ఒకటి వస్తుంది, రాకుండా ఇది రింపేసి రండి. సో మీరు సిలబస్ చదివారని వాళ్ళకి అర్థమయ్యి మార్క్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 4, సో ఈ 15th 18th ఇవి ఉపవేదాలు అంటారు. సో నెక్స్ట్ ఇవి వేదాంగాలు అని కూడా ఇవ్వచ్చు, 4 వేదాలు ఇవ్వచ్చు, లేకుంటే వేదాంగాలు ఆర్ లిమ్స్ ఆఫ్ ఏ వేదాస్ అని అట్లా ఇవ్వచ్చు. ఎట్లా ఇచ్చినా మీరు రాయాలి. సో నెక్స్ట్ పురాణం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి అని చెప్తాను కదా. సో చతుర్దశలలో ఇవి వచ్చినా కూడా సో ఇలా 1 line మీనింగ్ రాయాలి. ఫస్ట్ పురం అంటే ఏంటి అని చూద్దాం. సో పుర అంటే గతంలో, సో గతంలో జరిగిన దాన్ని వివరించేదే పురాణం. సో గతంలో ఏదైనా జరిగితే అది వివరిస్తుంది. సో పురాణాల వల్ల మనం ఏం నేర్చుకుంటాం, సో రాముడు ఇలా ఉన్నాడు, మన నిజ జీవితంలో కూడా మనం ఇలా ఉండాలి, కృష్ణుడు అలా ఉన్నాడు, మనం కూడా ఇలా ఉండాలని పురాణంలో వ్యక్తుల ప్రవర్తన లక్షణాలు అవన్నీ మనం తెలుసుకొని, మన సామాన్యులం కదా మనకి అర్థం చేసుకొని మనం కూడా వాటిని పాటించాలని వాళ్ళలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. సో అదే పురాణం. సో నెక్స్ట్ న్యాయం. సో న్యాయము అంటే ఏంటి, ప్రపంచంలోని అనుభవాల విశ్లేషణగా చెప్పవచ్చు. సో మనము ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే, కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్గా ఉన్న వాళ్ళు న్యాయం కరెక్ట్గా చెప్తారని, సో వాళ్ళనే లీడర్స్గా ఎన్నుకుంటాం కదా. సో ఈ న్యాయంకు మీనింగ్ కూడా అదే. సో వాళ్ళు తెలివిగా ఉపయోగించుకుంటారు, తప్పులను తెలుసుకుంటారు, ఏది తప్పు అని చెప్తారు. సో నేను మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నా. సో నేనేం వేదాలు చదువుకోలేదు, ప్రొఫెసర్ను కాదు, కాబట్టి మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా అంతే. సో మీమాంస. సో నెక్స్ట్ న్యాయము తర్వాత ఏంటి, మీమాంస. సో మీమాంసలో ఏంటి, 2 parts ఉన్నాయి, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస. సో పూర్వ అంటేనే మీకు అర్థమవుతుంది. సో పూర్వం అంటే జరిగిపోయిన అప్పటి నుంచి అది. సో ఉత్తర అంటే భవిష్యత్తులో జరిగేది. సో ఫస్ట్ పూర్వ మీమాంస అంటే ఏంటి, వేదాలలో చెప్పబడిన కర్మకాండ. సో వేదాలలో అంటే పూర్వం, సో పూర్వం మన పెద్దలు, సో పూర్వీకులు చెప్పిన కర్మకాండ, ఆ వేదాలలో ఏంటి ధర్మం శాస్త్రం వాటి గురించి చెప్పేది పూర్వ మీమాంస. సో ఉత్తర మీమాంస అంటే ఏంటి, జ్ఞానంతో వ్యవహరించే జ్ఞానకాండ, అంటే తెలివితో. సో భవిష్యత్తులో ఏమవుతుంది, సో ఇప్పుడు నేను మ్యాథ్స్ నేర్చుకుంటున్నా, సో మ్యాథ్స్ నేర్చుకుంటే జ్ఞానంతో భవిష్యత్తులో ఏమవుతుంది, సో ఎలా యూజ్ అవుతుంది అని ఇప్పటి నుంచి వెళ్ళే ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవడాన్ని ఉత్తర మీమాంస అంటారు. సో పూర్వ మీమాంస అంటే సో ఎక్స్పీరియన్స్ అన్నట్టు, లాస్ట్ మన పూర్వీకులు ఇలా చెప్పారు ఇలా ఉండాలి అనేది పూర్వ మీమాంస. సో నెక్స్ట్ ధర్మశాస్త్రం. సో ధర్మశాస్త్రము అంటే భారతీయులలో శాస్త్రాలు పురాణాలు వ్యక్తికి సాంస్కృతిక సాంప్రదాయాలు చెప్పినాయి. సో అండ్ నియమావళి, అదేంటి టైం టేబుల్ కూడా, ఏది ఆచరించాలి ఎలా ఉండాలి, ధర్మాలు ఏంటి, శాస్త్రాలు నియమాలు ఇవన్నీ చెప్పాయి. సో ఇది మీరు రాయొచ్చు. అండ్ ధర్మములు అంటే ఏంటి, ఈ ధర్మశాస్త్రంలో ఏవి చెప్పారు మెయిన్గా అంటే, ధర్మార్థ కామమునలోన ఈనాడు నీ తోడు నేను విడిచిపోలేను సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగే ఈ 4 words రాసేయండి, వాళ్ళ పాటలు బాగా వచ్చేస్తున్నాయి ఏంటో. సో శిక్ష అంటే ఏంటి, శిక్ష అంటే అధ్యయన అభ్యాస నియమావళులు, అంటే ఏ పదాన్ని ఎలా పలకాలి ఎలా ఉచ్చరించాలి అని. సో ఇప్పుడు నాకు ఈ క్లాస్ చెప్తున్నప్పుడు చాలాసార్లు తడబడుతుంది, ఈ వర్డ్స్ అననీకి వస్తలేవు అండ్ ఇలా జరుగుతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, మళ్ళీ మళ్ళీ పలకడం ఇలా చేస్తున్నా నేను, ఏదో భయంతో మనము మాట్లాడినట్టు అలా అయిపోతుంది నాకు. సో అలా
శబ్దానికి ప్రతి పది మధ్యం గల వ్యవధి. సో ఇప్పుడు 2 పదాలు కలిపి అన్నాం అనుకోండి ఒక అర్థం వస్తుంది. అండ్ ఎక్కడ ఎలా గ్యాప్ ఇస్తూ మాట్లాడాలో అది చెప్పేదే శిక్ష. సో నెక్స్ట్ వ్యాకరణం. సో వ్యాకరణం అంటే ముందు ఒకటి అదేంటి అందులో వచ్చాయి బట్ అది సరిగ్గా అర్థం అవుతలేదని చెప్పి సో ఇక్కడ ఈజీగా రాసిన భాష యొక్క నిర్మాణం, నియమాలు మరియు పదాల ఉపయోగం గురించి. సో ఏవి ఎలా ఉండాలి, ఏ భాష ఎలా ఉండాలి, భాషలో శబ్దాలతో ఏదైనా వస్తుందా అంటే ఇట్లా సూక్తులు కానీ పోయట్రీ కానీ వస్తుందా అలా చూసేది కానీ వ్యాకరణం అంటారు. పద్యాలు రాయడం అలా. సో వ్యాకరణం నేర్చుకుంటే మన భాషను మనం సరిగ్గా మాట్లాడతాం, సరిగ్గా రాస్తాం అట్లా అనట. సో నెక్స్ట్ నియుక్త ఆర్ నిరుక్త, ఏదైనా అనొచ్చు, నిరుక్తం అనొచ్చు, నియుక్తం అనొచ్చు. సో ఒక దగ్గర నియుక్త ఉంది, ఒక దగ్గర నిరుక్త ఉంది. సో పేపర్లో ఎలా ఇస్తారు అని చెప్పి 2 రాసేసిన. సో నెక్స్ట్ నిరుక్త అంటే వివరించబడినది లేదా చెప్పబడినది అని. సో మనం 6 వేదాంగాలు అక్కడ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ 6 వేదాంగాలలో ఈ నియుక్త గురించి కూడా చెప్పారంట. ఏమని చెప్పారంట అంటే సంస్కృత పదాల వివరణ. సో సంస్కృతంలో ఈ పద్యాలలో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అవి మనకు అర్థం కావు, వాటికి మీనింగ్ ఈజీగా సో మనకు అర్థమయ్యే విధంగా ఆ సంస్కృత భాషలో కాక మన తెలుగు భాషలో చెప్పేదాన్ని నియుక్త అంటారంట. సో నెక్స్ట్ కల్పం. సో కల్పం అంటే ఏంటి, ఈ నాన్ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు కదా, బ్రహ్మచారులు కానీ గృహస్థులు కానీ ఆచరించవలసిన విధులు. సో పూజలు పునస్కారాలు, సో మన మమ్మీ వాళ్ళు చేస్తారు కదా, ఏదైనా స్పెషల్ డేస్కి పూజ చేస్తారు, ఇంకేదో ఆచారాలు పాటిస్తారు, అవన్నీ ఆచారాలు మీకు తెలిసినవి ఉంటే ఇక్కడ రాయండి, లేదంటే 2-3 తెలుసుకోండి ఇక్కడ రాసేయండి. సో నెక్స్ట్ జ్యోతిష్యం. సో జ్యోతిష్యం అంటే ఏంటి, అనువైన సమయాలు నిర్ణయిస్తారు. సో మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు మంచి సమయం, మంచి ముహూర్తం చూస్తే చెప్పేదాన్ని జ్యోతిష్యం అంటారు. సో గ్రహాల కదలికలు చూసి నీకు ఇప్పుడు జాబ్ వస్తుందా, జాబ్ రాదని కూడా చెప్తారు కొందరు. సో అలాంటి గ్రహాల కదలికలు కానీ ఇంకా భూగర్భ జలాలు, ఇంకా వాస్తు శకనం, సో ఇల్లు ఎప్పుడు కట్టాలి, ఇంట్లో ఎప్పుడు వెళ్ళాలి, ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. సో నెక్స్ట్ ఛందస్సు. సో ఛందస్సు అంటే ఏంటి, పద్యాలు రాయడానికి ఛందస్సును యూజ్ చేస్తారు. అదే చంపకమాల, ఉత్పలమాల అవన్నీ ఉన్నాయి కదా, భరణ బాబారావలు, ఇదే ఛందస్సు అంటే అదే. సో మీరు రాస్తే రాయొచ్చు బట్ అంతేం లేదు, ఎందుకంటే ఒక పేజీ మ్యాటర్ మనం రాసేసినాం కాబట్టి ఎగ్జామ్లో 2 పేపర్స్ 3 పేపర్స్ నింపేస్తాం. సో నెక్స్ట్ అష్టాదశ విద్యాస్థానాలలో ఇంకా ఈ ఉపవేదాలే మిగిలిపోయాయి కదా, ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వ వేదం. సో ఇది కూడా చూసేద్దాం మనం. సో ఆయుర్వేదం అంటే ఏంటి, అనారోగ్యం లేకుండా చూసుకోవడం. సో ఆయుర్వేదం అంటే వెజిటేబుల్స్ తినడం, ఇవన్నీ ఉంటాయి కదా, ప్రకృతికి అనుగుణంగా జీవించడం. ఆ పతంజలి షో చూసే వాళ్ళు అయితే మంచిగా రాసేస్తారు. సో నెక్స్ట్ గాంధర్వ వేదం. సో గాంధర్వ వేదం అంటే ఏంటి, సంగీతానికి సంబంధించింది, సంగీతం కానీ రాగం, తాళం ఇవన్నిటి గురించి గాంధర్వ వేదంలో చెప్తారు. సో ఇందులో మీకు పేజెస్ ఎక్స్ట్రా కాలేవు అనిపిస్తే హెడ్డింగ్స్ పెట్టి రాయొచ్చు. సో మనకు పూర్వకాలంలో ఇది ఎక్కువగా నేర్పేవాళ్ళు. సో సంగీతం అంటే సరిగమ పదని, ఇవన్నీ 2-3 హెడ్డింగ్స్ పెడితే మీకు పేజీలు ఎక్స్ట్రా అవుతాయి అంతే. సో నెక్స్ట్ అర్థశాస్త్రం. సో అర్థశాస్త్రం అంటే ఏంటి, రాజకీయ శాస్త్రంగా అర్థశాస్త్రం వివరించబడింది. రాజకీయ శాస్త్రం ఎందుకు ఉపయోగించేవారు, సో రాజుల కోసం, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఎలా అని. సో యథా రాజా తదా శిష్య, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. సో ఇది మనకైతే యథా గురువ తదా శిష్య అని ఎక్కువ గుర్తుంటుంది. సో రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు, అందుకని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్రమశిక్షణ ఇవన్నీ రాజు వాటిని ఆచరిస్తూ ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఆచరిస్తారు. సో ఇతను మంచి చిల్లుగా ఉండి వాళ్ళు చిల్లుగా ఉండకుండా మంచిగా క్రమశిక్షణతో ఉండాలంటే ఉంటారా, ఎవరు ఉండరు కదా. సో ఈ అష్టాదశ అయిపోయింది. సో వీటికి ట్రిక్ అయితే ఇది అది. సో ట్రిక్ నాకు నచ్చింది కాబట్టి చెప్పిన. సో మీకు యూస్ఫుల్ అయితే యూజ్ చేసుకోండి, లేదంటే లైట్. సో నెక్స్ట్ భారతీయ శాస్త్రం మరియు సాంకేతిక వారసత్వం. సో సాంకేతిక శాస్త్రం అనగానే ఇదే రాయాలి, అంటే సాంకేతిక శాస్త్రం అనే వర్డ్ రాగానే ఇదే రాస్తే మీకు మంచిగా మార్క్స్ పడతాయి. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రాలేదు, వేరే వర్డ్ వచ్చింది అక్కడ అని ఒక సిస్టర్ మెసేజ్ చేశారు. సో మీరు ఇచ్చిన వర్డ్స్ వస్తున్నాయి కానీ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ వస్తలేదని. యాజ్ ఇట్ ఈజ్ ఎలా క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఏమన్నా పేపర్ క్రియేట్ చేసేదాన్ని నేనా, ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, వర్డ్ వస్తే దానికి రిలేటెడ్ రాసేయాలంతే. సో మొత్తం దిగాలి అంటే మనం బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళం కాదు కదా పేపర్ చూసి చెప్పడానికి.
సో నెక్స్ట్ భారతదేశంలో అనేక శబ్దాలుగా సాంకేతికత ఉంది. ఎందుకంటే పోయిన కాలంలోనే గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ధర్మాలు, వేదాలు, ఆయుర్వేదం కూడా ఉన్నాయి. సో అది భారతదేశానికి పుట్టినిల్లు. సో ఇదంతా సోది రాసేసిన తర్వాత సో ఈ హెడ్డింగ్స్ని మీరు ఒక్కొక్క హెడ్డింగ్ని పెడుతూ అందులో గణిత శాస్త్రంలో భాస్కరాచార్యుడు, ఇంకా పై ఆర్యభట్ట వీళ్ళు ఉన్నారు. సో అట్లా రాసి మీరు లాంగ్ చేయొచ్చు. సో అది నేను రాయలేదు, మీరు అది ఈజీనే కాబట్టి. గణిత శాస్త్రం అంటే గణితం గురించి తెలుసు, ఖగోళ శాస్త్రం అంటే నక్షత్రాల గురించి, ఏంటంటే ఏ గ్రహాల కదలికలు కానీ, సో ఇలా ముహూర్తం పెట్టడం, జ్యోతిష్యం, ఈ నక్షత్రాల కదలిక వల్లనే అవుతుంది కదా. సో అదే ఖగోళ శాస్త్రం. సో ఆయుర్వేదం అంటే అదే మంచి ఫుడ్ తీసుకోవడం, సుశ్రుత, చరర అని 2 ఉన్నాయి. సో అవి 2 చూసుకోండి. నెక్స్ట్ రసాయన శాస్త్రం అంటే సో మనకు పూర్వకాలంలోనే మెటలర్జీ కానీ, సో ఏ రసాయనంతో ఏది రియాక్ట్ అయితే ఎలా అవుతుందని, సో ఇంకా కలర్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటున్నాం కానీ అప్పుడు ఏ ఆకుతోటి ఏ ఆకును కలిపితే ఇట్లా కలర్ వచ్చేది అలా ఉంటాయి. సో అది చూసుకోండి. సో నెక్స్ట్ భౌతిక శాస్త్రం, వాస్తు శాస్త్రం అంటే ఇల్లు ఎలా కట్టడం, సో అది ఆర్కిటెక్చర్ అన్నట్టు. సో నెక్స్ట్ ధనుర్వేదం, వ్యాకరణం, యోగా, ధ్యానం. సో యోగా, ధ్యానం అయితే మీరు ఎలా రాయగలుగుతారు. సో వీడియో లాంగ్ అయిపోయింది, లేదంటే ఇది కూడా చెప్పేదాన్ని. నెక్స్ట్ ఈ ఆయుర్వేదం మెయిన్ లాంగ్ క్వశ్చన్. సో ఇది వస్తే రావచ్చు. సో నెక్స్ట్ ఈ రామాయణం, సో ఈ రామాయణం క్వశ్చన్ కూడా రావచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్గా ఉంది. సో మీరు చూసుకోవాల్సిందైతే ఈ అష్టాదశ చూసుకోండి, అండ్ అదేంటి భారతీయ జ్ఞాన వ్యవస్థ అది ఒకటి చూసుకోండి. అంటే టైం లేని వాళ్ళు లాస్ట్ మినిట్లో చూసే వాళ్ళు ఉంటారు కదా. సో నెక్స్ట్ ఈ దేవాలయ నిర్మాణ శాస్త్రం, త్రిగుణ వ్యవస్థ, ఇదంతా లైట్గానే మన వీడియో చూస్తే మీరు మేబీ పాస్ అయ్యే మందం ఖచ్చితంగా రాగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.